మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఎంతోమంది నటీనటుల గురించి, ఇతర ఆర్టిస్టుల గురించి ఎన్నో రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాము. మరి అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులను తెర మీద కనపడేలా చేస్తూ, తమ నటనతో ప్రేక్షకుల్ని అలరింపేలాగా కథని కట్టిపడేసే కథాంశంతో సన్నివేశాలను అంతేకాకుండా ఓ 2:30 గంటల పాటు సీట్లకు అతుక్కొని పోయే విధంగా సినిమాని తీస్తున్నారు అంటే అంతా ఆ సినిమాని తీసిన దర్శకులకే దక్కుతుంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో అలా దర్శకులుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి కీర్తి ప్రతిష్టలు గడించిన వాళ్ళలో ముఖ్యంగా మన భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ తిరుగులేని దర్శకుడిగా అందరి చేత దర్శకరత్నగా పిలిపించుకున్న ప్రముఖ దర్శకుడు ఆయన దాసరి నారాయణరావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మీకు తెలియని అతి అరుదైన ఆశ్చర్యకరమైన విషయం, దాసరి నారాయణరావు గారు ఓ దర్శకుడిగా, ఓ నటుడిగా, ఓ నిర్మాతగా, ఓ ప్రొడ్యూసర్గా, ఓ పొలిటీషియన్గా మనందరికీ సుపరిచితుడే. అయితే మరి ఆయన పోయిన తర్వాత ఆయన వారసత్వం ఏమైపోయింది అంటే ఆయన మనవరాలు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మన తెలుగు సినిమా రంగంలో రాణిస్తుంది అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక్కసారి ఈ గొప్ప దర్శకుడు అయిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని పాలకొల్లు అనే ఒక పల్లెటూరులో పుట్టిన అతను మొదటి నుంచి ధనవంతుల కుటుంబానికి చెందినవాడు. దాసరి నారాయణరావు గారు కుటుంబంలో 6 సంతానంలో ఈయన 3వ సంతానం. ఈయనకి 3 తోబుట్టువులు కూడా ఉండేవాడు. ఇతని తండ్రి పెదనాన్న కలిసి ఆ రోజుల్లోనే మూతుబరి రైతులుగా పొగాకు వ్యవసాయం చేయడం, ఒకానొక సందర్భంలో పొగాకుకు నిప్పంటుకొని భారీ నష్టం రావడంతో అప్పటి వరకు బాగా బ్రతికిన ఆ కుటుంబం ఆ తర్వాత ఆర్థికంగా బాగా చితికిపోయిందట. దాసరి నారాయణరావు చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండడం, 6వ తరగతి చదువుతున్న రోజుల్లోనే స్కూల్ ఫస్ట్ రావడం, కానీ అప్పటి ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల అతడి తండ్రి చదువు మాన్పించేసి ఒక ఫ్యాక్టరీలో కూలి పనిగా పనికి పెట్టడం జరిగిందట. అలా ఉన్నట్టుండి ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన దాసరి నారాయణరావు చిన్న వయసులోనే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇక డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నాటకం మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటుడిగా ఎన్నో నాటకాలు వేయడం మాత్రమే కాదు, తనకున్న తెలివితేటలతో నాటకాలను స్వయంగా తానే రాయటం, అంతేకాదు ఆ రచించిన నాటకాలను తన స్నేహితులతో చేయించడం, అలా దర్శకత్వం వహిస్తూ మొత్తానికి ఓ దర్శకుడిగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోయారు. అలాంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు 1940లో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన మొట్టమొదటిసారిగా నటించి దర్శకత్వం వహించిన సినిమా అనగానే తాత మనవడు సినిమా. ఇక ఆ సినిమాతో ఆయన దర్శకుడిగా ఆయన కెరియర్ని ప్రారంభిస్తే ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆణిముత్యాల లాంటి సినిమాలు. ముఖ్యంగా చెప్పుకోవాలి, ఓ సగటు వ్యక్తి జీవితంతో కూడుకున్న కథాంశంతో, అంతేకాకుండా ఆడవారికి ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగించే పాత్రలతో, ప్రతి ఒక్కరిని తట్టి లేపే విధంగా చాలా సహజ సిద్ధమైన కథాంశంతో, మన చుట్టూ ఉన్న మన నిజ జీవితంలో ఉన్న పాత్రలతో కూడుకున్న కథలతో ఆయన దర్శకరత్నగా నిలిచిపోయారు. అలాంటి దాసరి నారాయణరావు గారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ హీరోలు, ముఖ్యంగా మహా గొప్ప కథానాయకులుగా అనిపించుకున్న వీళ్ళందరి సినిమాలకి దర్శకత్వం వహిస్తూ స్టార్ డైరెక్టర్గా రాణించడం మాత్రమే కాదు, ఆ తర్వాత చిన్న చితక సినిమాలు తీసే చిన్న సినిమాల దర్శకులకి, ప్రొడ్యూసర్లకి కూడా సాయం అందించడం, సినిమా రంగంలోనే ఓ పెద్ద దిక్కుగా చిన్నదానికి పెద్దదానికి దాసరి నారాయణరావు గారిని కలిసి సలహా తీసుకుంటే సరిపోతుంది అనేంతగా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి అలాంటి దాసరి నారాయణరావు గారు నటుడిగా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇదిలా ఉంటే దాసరి నారాయణరావు గారి తదనంతరం తర్వాత ఆయన వారసత్వం ఏమైంది అంటే, ఆయన కొడుకు దాసరి అరుణ్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ అతను నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, కేవలం కొడుకు మాత్రమే కాదండి, ప్రస్తుతానికి దాసరి నారాయణరావు గారి మనవరాలు కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుందంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. దాసరి నారాయణరావు గారు దర్శకులుగా, నటులుగా, ప్రొడ్యూసర్గా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించుకుంటే ఆయన ఉన్న రోజుల్లోనే ఆయన కుటుంబ సభ్యురాలు, అంతేకాకుండా స్వయాన ఆయనకి మేనకోడలు వరుస అయ్యే హీరోయిన్ ప్రభా కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా, తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్గా నేటికి రాణిస్తోంది.
అలా దాసనారాయణరావు గారి కుటుంబం నుంచి ఆయన కొడుకు, ఆయన తర్వాత ఆయన మేనకోడలు వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రభా గారు మరి దాసనారాయణరావు గారి మనవరాలు నేటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు, డింపుల్ హయాతి. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ డింపుల్ హయాతి స్వయాన దాసనారాయణరావు గారికి మనవరాలు అవుతుంది. ఆయన కూతురే దాసనారాయణరావు గారి మనవరాలు హీరోయిన్ డింపుల్ హయాతి. చిన్నప్పటి నుంచి కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందినవాడు అవడంతో డింపుల్ హయాతి కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైనం. పైగా తన తాతగారు అయిన దాసనారాయణరావు గారు ఉన్న రోజుల్లోనే ఇలా తాను హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాను అంటే ఆయన అప్పట్లో ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ తానే స్వయంగా దర్శకత్వం వహిస్తానని, తాను చెప్పేదాకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని తన తాతగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు అంటూ డింపుల్ హయాతి చెప్పుకొచ్చింది. ఇక డింపుల్ హయాతి గల్ఫ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై కిలాడి, గద్దలకొండ గణేష్ వంటి సినిమాలలో నటించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లోనూ ఎన్నో సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అలాంటి డింపుల్ హయాతి ఇప్పుడు సంక్రాంతి పండగకి రాబోతున్న రవితేజ గారితో కలిసి హీరోయిన్గా భర్త మహాశయులకి విజ్ఞప్తి అన్న సినిమాతో రాబోతోంది. ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్లో భాగంగా డింపుల్ హయాతి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యంగా ప్రముఖ దర్శకులు, భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ దర్శకుడుగా, నటుడిగా, రచయితగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు గారు స్వయానా తనకి తాత అని, మరి ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్, సీనియర్ నటీమిణి అయిన ప్రభా గారు తనకి నానమ్మ అవుతుంది అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి తెలుగు చలనచిత్ర సీమ రంగంలో సినీ వారసత్వం తరతరాలుగా కొనసాగుతోంది. అది కేవలం హీరోయిన్ల పిల్లలు మాత్రమే కాదు. ఇలా ప్రముఖ దర్శకులుగా రాణించిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి మనవరాలు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు, డింపుల్ హయాతి. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.